హాయ్, మీ ఇంటి వంట తారాతోరణంకు అందరికీ స్వాగతం. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాభినందనలు. అన్ని రంగాల్లోనూ సమాన ప్రతిపత్తి సాధించాలన్న తమ ఆశయాన్ని మహిళా లోకం పునరంకితమయ్యే రోజు. మహిళలంతా నూతన ఉత్సాహంతో ప్రగతి పదాన సాగిపోవాలని కోరుకుందాం. మరి ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా మీ ఇంటి వంట తారాతోరణంకు మన ముందుకు రాబోతున్న మహిళా నేత వంగ గీత గారు. వంగ గీత గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం అండి. థ్యాంక్ యూ. ఓకే, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా అందరి తరఫు నుంచి. థ్యాంక్ యూ అండి. జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గీత గారు, మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి 2 మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారండి? మహిళలు సాధించిన దానికన్నా సాధించవలసింది చాలా ఉంది. మహిళలకి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అనేక అవరోధాలు, అడ్డంకులు ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా ఆత్మస్థైర్యంతో మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో, విద్యారంగం, వైద్య రంగం, ఉద్యోగ రంగం, రాజకీయ రంగం, ముఖ్యంగా ప్రధానమైనది రాజకీయ రంగం. ఎందుచేతనంటే అన్ని రంగాలకి కూడా మాతృక రాజకీయ రంగం. రాజకీయ రంగంలో కనుక పట్టుదల ఉంటే తప్పనిసరిగా రిజర్వేషన్స్ కానివ్వండి, మహిళా రక్షణ కానివ్వండి, అన్నీ కూడా, మహిళా విద్య కానివ్వండి, మహిళా ఆరోగ్యం కానివ్వండి, మహిళలకి కావలసినంతగా మహిళా బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే మహిళలు కూడా రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వచ్చి పెరుగుతూ ఉంది, మహిళలకి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా తప్పనిసరిగా మహిళలకి కూడా చట్టసభల్లో అవకాశాలు వచ్చి మహిళలు కూడా రాజకీయ రంగంలో ప్రధానమైన పాత్ర పోషించే రోజులు రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తాను. మరి ఈరోజు మనం వంటలు స్టార్ట్ చేసుకుందామా? తప్పకుండా, పదండి. పదండి. వంగా గీత గారు, మరి ఈరోజు మీ ఇంటి వంట తారాతోరణంలో మీరు గెస్ట్గా వచ్చి మాకు 2 వెరైటీ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు. సరే, మరి ఫస్ట్ వంటకం పేరేంటి? ఇది హాట్ అండి. ఇది మష్రూమ్ ప్యాటీస్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మష్రూమ్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, నూనె, గరం మసాలా, కొత్తిమీర, కారం, బ్రెడ్ క్రమ్స్, ఉడికించిన బంగాళదుంపల తురుము, సాల్ట్. మరి వంట స్టార్ట్ చేసే ముందు మా అందరికీ అంటే నాకు ముఖ్యంగా తెలుసుకోవాలన్న ఆసక్తి, చాలా మందికి చూసే వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్స్ బాగా దీనికి ఆన్సర్స్ తెలుసుకోవాలి అని ఉంటుంది. అంటే మీరు ఈ రంగంలోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్రియేట్ అయింది? ఇందులోకి రావాలి, సమాజ సేవ చేయాలి, ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడు, ఏ వయసులో కలిగింది? ఎలా ఎంటర్ అయ్యారు? నేను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చాను. అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతుండగానే మ్యారేజ్ అయింది. ఇంటర్మీడియట్ హాలిడేస్లో మా గ్రాండ్ మదర్ పట్టుదల వల్ల మ్యారేజ్, ఇంటర్ అయిపోయిన వెంటనే హాలిడేస్లో. తర్వాత మా హస్బెండ్కి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అయితే ఆ టైంలోనే 83లో మ్యారేజ్ అయింది. 82లోనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. నాకు బాగా సినిమాల్లో ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు. ఒకటి ఎన్టీ రామారావు గారు, 2 చిరంజీవి గారు. ఈ 2 నాకు తెలిసినప్పటి నుంచి బాగా అభిమానం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, మేము అప్పుడు రావటం, అక్కడి నుంచి ఇంకా విద్యార్థి దశ నుంచి కూడా నేను మ్యారేజ్ అయిపోయినా కూడా చదువు మానలేదు. నేను డిగ్రీ పూర్తి చేయడం, అట్లాగే రాజకీయాల్లో పాల్గొనడం. నేను మ్యారేజ్ అయిన తర్వాత 2 పీజీలు చేశాను. పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, లా పోస్ట్ గ్రాడ్యుయేషన్, అన్నీ కూడా. ఎడ్యుకేషన్ అంతా కూడా, హైయర్ ఎడ్యుకేషన్ అంతా నా మ్యారేజ్ అయిన తర్వాతే మా హస్బెండ్ కోఆపరేషన్, ఒక పక్క పాలిటిక్స్, ఒక పక్క ఎడ్యుకేషన్. అంటే ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే మామూలుగా అది ఎలా జరిగింది? లేదు, సర్వీస్ అంటే మెంబర్షిప్ జాయిన్ చేయటం, ఎలక్షన్స్లో ఒక క్యాంపెయిన్ చేయటం, అట్లాగే తర్వాత యాక్టివిటీస్లో పాల్గొనడం. ఎప్పుడైతే మాకు మెంబర్షిప్ డ్రైవ్ వచ్చిందో, మెంబర్షిప్ డ్రైవ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెంబర్షిప్ చేసిన దాంట్లో వస్తే నాకు వెంటనే డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నాకు ఇవ్వటం జరిగింది. విద్యార్థికి, స్టూడెంట్స్ యూనియన్కి, నెక్స్ట్ మహిళా యూనియన్, నెక్స్ట్ మెయిన్ పార్టీ. అట్లా గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు పార్టీ పరంగా చేశాను. అట్లాగే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నేను, అంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేసి, జడ్పీ తీసి జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే. కాబట్టి కింద నుంచి వెళ్ళటానికి అవకాశం వచ్చింది. దీనికి ప్రధానంగా మాకు బలం అంతా కూడా
మా హస్బెండ్ విశ్వనాథ్ గారు. ఓకే, సో మరి వంట కూడా స్టార్ట్ చేద్దాం మనము. మరి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ కడాయి మనం పొయ్యి వెలిగించాలి. సో మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ పంచి ఆయిల్ ఓకే ఇంకొంచెం అయినా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇవి రెడీ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్నాం అనమాట. ఓకే, బంగాళదుంప అంటే పొటాటో ఓకే, ఉడికించి ఇట్లా తురుముకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ మష్రూమ్స్ కొద్దిగా దీంట్లో సరిపడినాను. దీంట్లో కొద్దిగా ఇది మైదా పిండి. ఓకే, తర్వాత కార్న్ ఫ్లోర్. ఓకే, ఇది కూడా ఒక స్పూన్. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దానికి సరిపడా వేసుకోవాలి. ఇది బ్రెడ్ పౌడర్ అనమాట, అంటే క్రిస్పీగా రావడం కోసం. తర్వాత గరం మసాలా సరిపడినంత, ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. గరం మసాలా ఇవన్నీ యాడెడ్ ఫ్లేవర్స్ ఉంటాయి. అది కొంచెం కారం సరిపడిన కారం, జస్ట్ సాల్ట్. కారం, ఉప్పు, కొత్తిమీర, మైదా పిండి, బ్రెడ్ పౌడర్, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, మష్రూమ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ ఏం అవసరం లేదా? ఏమి అవసరం లేదు. బంగాళదుంపల్లో ఉండే ఈ తడి దీనికి ఉండేవి ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఓన్లీ డాటర్ ఓన్లీ మహిళ. యా, అది కూడా మేము అనుకున్నాం. అంటే జనరల్గా రాజకీయాల్లో తిరిగేటప్పుడు మేము ప్రాపగండా చేసేవాళ్ళం. ఒక్క ఆడపిల్లల ఇంపార్టెన్స్ ఏంటి, మగపిల్లల కోసం చూడకూడదు, ఆడపిల్లలు అయినా కదా మగపిల్లలైనా ఒక్కటే, వాళ్ళు బాగా చదివించి చేస్తే ఎవరైనా ఒక్కటే అని. ఒక్క ఆడపిల్లలతో ఇద్దరు ఆడపిల్లలతో మీరు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఒకరికి చెప్పే ముందు మనం ఆచరించాలి కాబట్టి ఫస్ట్ అమ్మాయింది కాబట్టి అమ్మాయితే అంతే. ఓకే, సో ఇప్పుడు దీన్ని అంటే ఏ సైజులో చేసుకోవాలి? అంటే మనకి నచ్చిన సైజు మీడియం సైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే మరీ పెద్దగా ఉన్నా ఇవి వేగాలి కదా లోపల. ఇదేంటి పౌడర్ అండి? కార్న్ ఫ్లోర్ అంటే విడిపోకుండా కొంచెం బాగా టైట్గా నూనె అలాంటివి ఏమవుతాయి? వాటర్ విడిపోతాయి. కార్న్ ఫ్లోర్తో మనకి దాన్ని ప్యాక్ చేసుకొని సో ఇది వేసేద్దాం. వేసిన వెంటనే మీరు ఇది పెట్టుకోండి. పాప గురించి అడిగారు. మా పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా లాస్ట్ 9th month వరకు కూడా నేను రాజకీయాల్లో ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా క్యాంపెయిన్లోనే ఉన్నాను. అట్లాగంటే తను పుట్టినప్పటి నుంచి కూడా మాకు ఈ రాజకీయ నేపథ్యం అనేది చిన్నప్పటి నుంచి మాకు లేదు, కానీ మా పాపకి అలవాటైంది. అట్లాగే అందరూ కూడా నేను ఎవరైతే యూత్ ఉన్నారో మహిళలు వాళ్ళందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, ఫస్ట్ చదువు బాగా చదువుకోవాలి. తర్వాత మీకు నచ్చిన రంగం ఏదైనా కూడా, మీరు బాగా ఆసక్తి కనబరిచే రంగం ఏదైనా అవ్వచ్చు, ఆ రంగంలోకి వెళ్ళండి. కానీ మినిమం ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా చదువు మాత్రం వదలద్దు. కాబట్టి మంచి మృదుల మధురమైన వచ్చినాయో లేదో టేస్ట్ చూసి నువ్వు చెప్పాలి. స్మెల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుందండి. అండ్ దీన్ని మనము స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేద్దాము. ఓకే, రెడీ అయిపోయిందా? ఇప్పుడు టేస్ట్ చేసి ఓకే ఎట్లా ఉందో టేస్ట్. మన రెండో వంటకం కూడా ఉంది, దాని తర్వాత 2 కలిపి టేస్ట్ చేయాలి. ఓకే, సో చూసారు కదండి, వంగా గీత గారు మనకు పరిచయం చేసిన మష్రూమ్ ప్యాటిస్ తప్పకుండా మీరు ట్రై చేయండి. మష్రూమ్ ప్యాటిస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. మష్రూమ్ ప్యాటిస్, దీనికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, నూనె, గరం మసాలా, కొత్తిమీర, బ్రెడ్ క్రమ్స్, కారం, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప తురుము. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప తురుము, మష్రూమ్ ముక్కలు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, గరం మసాలా, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని కార్న్ ఫ్లోర్ లో అద్దుకొని రౌండ్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న మసాలా ప్యాటీస్ ను వేసి దూరగా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటా ఫ్లవర్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ ప్యాటీస్ రెడీ.